ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు అతి శ్రేష్టమైన నామంలో మరొకసారి మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, అందరూ ఎలా ఉన్నారు? దేవుని యొక్క మహాకృపలో మీరందరూ కూడా మరి దేవుని యొక్క వాగ్దానాలతో ఆయన యొక్క సంరక్షణలో ముందుకు వెళ్తున్నారని మరి దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. ప్రతిరోజు కూడా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే తరములు గతించిపోవచ్చు, దినములు మారిపోవచ్చు, కానీ మన దేవుని యొక్క ప్రేమ ఎన్నడూ కూడా మారదండి. ఆయన మనకు తోడుగా ఉంటూనే ఉంటారు. ఆయన మనతో నడుస్తూనే ఉంటారు. మనకి వాగ్దానాలు ఇస్తూనే ఉంటారు. మనకు చేసిన ప్రతి వాగ్దానం కూడా ఆయన మన జీవితంలో నెరవేరుస్తారు. సో ప్రతి సంవత్సరం కూడా మనం వాగ్దానాలు తీసుకుంటూ ఉంటాం. మరి ఈ సంవత్సరంలో దేవుడు మీకు ఏదో ఒక వాగ్దానం ఇచ్చే ఉంటాడు. అయితే ఈరోజు ప్రత్యేకముగా మనతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులారా, యెషయా గ్రంథంలో 43వ అధ్యాయము 18-19 వచనాలలో మనం చూసినట్లయితే ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, మునుపటి సంగతులను మీరు తలంచుకోనక్కరలేదు, పాత విషయములను మీరు అసలు తలంచుకోవద్దు. నేను మీ జీవితంలో ఒక నూతన కార్యము చేయబోతున్నాను. మీ జీవితంలో ఒక నూతన కార్యం నేను మీకు చేస్తున్నాను. అది తక్షణమే ఇప్పుడే ప్రారంభిస్తూ ఉన్నాను, ఇప్పుడే అది మొలిపిస్తూ ఉన్నాను, జరిగిస్తూ ఉన్నానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. నా ప్రియమైన సోదరి సోదరుడా, మరి పాత విషయములు, మునుపటి విషయములు, గతించిపోయిన విషయాలు మనం ఎన్నోసార్లు గతించిపోయిన దాని గురించి ఆలోచిస్తూ ఉంటామండి. ఇలా జరగకుండా ఉంటే బాగుండేది, ఇట్లా ఎందుకు జరిగింది, ఈ నష్టం ఎందుకు జరిగింది, నేను ఈ యొక్క నిర్ణయం తీసుకోకుండా ఉంటే బాగుండేదని మనం జరిగిపోయిన ఆ చేదైన అనుభవాలు కావచ్చు, జరిగిపోయిన నష్టాలు కావచ్చు, జరిగిపోయిన పొరపాట్లు కావచ్చు, నేను ఆ పొరపాటు చేయకుండా ఉండాల్సింది, ఆ తప్పు చేయకుండా ఉండాల్సిందని చాలా మనం మదన పడుతూ ఉంటాము, బాధపడుతూ ఉంటాం. ప్రియులారా, మనం ముందుకు వెళ్ళలేం. ఎప్పుడైతే మనం ఆగిపోయి జరిగిపోయిన దాన్ని, గతాన్ని గురించి మనం ఆలోచిస్తామో, బాధపడతామో, మనం ముందుకు వెళ్ళలేం. ప్రియులారా, ఒకసారి మీరు పరిశీలించుకొని చూడండి. ఎప్పుడైనా సరే మీరు అయిపోయిన దాని గురించి, జరిగిపోయిన దాని గురించి మీరు ఆలోచిస్తూ బాధపడుతూ ఉన్నట్లయితే ఇంకా మీరు ఏమీ చేయబుద్ధి కాదు. ఎందుకంటే ఇది నా లైఫ్లో కూడా నేను చాలాసార్లు అనుభవించాను. అంటే చాలాసార్లు అనుకునేదాన్ని, ఇలా నేను నిర్ణయం తీసుకోకుండా ఉంటే బాగుండేది. స్పెషల్గా మమ్మీ డాడీ గురించి చాలా బాధపడుతూ ఉంటాను. మరి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇంకొక హాస్పిటల్లో ఇప్పిస్తే బాగుండేదా, లేకపోతే అసలు ఆపరేషన్ చేయించకుండా ఉంటే బాగుండేది, అలా ఎన్నో రకాల ఆలోచనలు. ప్రియులారా, అలా ఆలోచన వచ్చింది అనుకోండి, ఇంకంతే, ఇంకా అసలు ఏమీ చేయబుద్ధి కాదనమాట, ఏం తినబుద్ధి కాదు, మనకి ఏడుపు వచ్చేస్తుంది, ముందుకు వెళ్ళలేం. కానీ దేవుడు చెప్తున్నాడు, మనము మన సమయము, మన జీవితము ప్రియులారా దేవుని ఆధీనంలో ఉంది. మనము మరి అంత మన ఇష్ట ప్రకారమే జరిగితే ఇంకా మరి దేవుని శక్తి ఎక్కడండి? దేవుడు ఎక్కడ? దేవుడు ఒకసారి మన జీవితాన్ని దేవునికి సమర్పించినప్పుడు, మనం ప్రార్థన చేస్తున్నప్పుడు, దేవా నువ్వు ఈ విషయంలో నువ్వు తోడుగా ఉండి నడిపించు అని అడిగినప్పుడు మరి దేవుడు మనల్ని నడిపించడా? ప్రియులారా, మనకు ఆ యొక్క నమ్మకం ఉండాలి, విశ్వాసం ఉండాలి. సైతానుడు మళ్ళీ మనకి మన జీవితంలో జరిగిపోయిన దాన్ని గుర్తు చేస్తూ, మనల్ని బాధ పెడుతూ, మనల్ని ఏడ్చేలాగా, లేకపోతే దేవుడి మీద అనుమానం పుట్టేలాగా, దేవుడి మీద విశ్వాసం మనం కోల్పోయేలాగున దుష్టుడు మనకి ప్రేరేపణ ఇస్తూ ఉంటాడు. కానీ మనము దేవుని హస్తంలో ఉన్నాం ప్రియులారా. ఆయన సెలవు లేకుండా తల వెంట్రుకలో ఒక్కటి కూడా రాలదు అని ఆయన చెప్పాడు కదా. నేను ఎల్లప్పుడూ నేను నీకు తోడుగా ఉంటాను, నువ్వు భయపడొద్దు అని యేసయ్య మనకు వాగ్దానం చేశాడు కదా. నిన్ను విడువను, ఏనాడు కూడా ఎడబాయను అని చెప్పిన దేవుడు. నీవు నీటిలో నడిచిన, మరి యెషయా గ్రంథంలో 43:1 నుంచి మనం చూసినట్లయితే ఆయన అంటున్నాడు, నువ్వు భయపడొద్దు, నీకు రూపమిచ్చిన వాడని నేనే, నిన్ను సృష్టించిన వాడని నేనే, యాకోబు నీవు దిగులు పడకము, నీవు జడియకము, నేను నిన్ను పేరు పెట్టి పిలుస్తున్నాను, నీవు నా వాడవు, నా సొత్తు అని దేవుడు చెప్తున్నాడు. సో మనం ఎప్పుడైతే ఆయన సొత్తుగా మారిపోయామో, ఆయన బిడ్డగా మనం మారామో ప్రియులారా, మరి దేవుడు అన్నీ కూడా ఆయనే చూసుకుంటాడు కదా. మనం ఇప్పుడు మన తండ్రి
మన గురించి అన్నీ ఆయనే చూసుకుంటాడు కదండి. చిన్నపిల్లల్ని మీరు స్కూల్కి తీసుకెళ్తున్నారు అనుకోండి, లేదా ఇంటికి తీసుకొస్తున్నారు, ఇంట్లో ఉంచుతున్నారు, చంటి బిడ్డలు మీరు ఎంత శ్రద్ధగా చూస్తారు, ఎంతో ప్రతి నిమిషం వాళ్ళని కనిపెడుతూ ఉంటారు కదా. మరి ఈ లోకంలో ఉన్న మన తల్లిదండ్రులు మనల్ని అంతగా కనిపెట్టుకొని ఉంటే, అంతగా ప్రేమిస్తే, మరి మన దేవుడు మనల్ని ఎంత కనిపెడతాడండి. ఎక్కడి నుంచి అపాయం వస్తుంది, ఏ దిక్కు నుంచి అపాయం వస్తుంది, ఒకవేళ ఏదైనా మన జీవితంలో జరగకూడదు అవుతూ ఉంటే దేవుడు దాన్ని జరగనివ్వడు, ఆయన అక్కడ ఆపేస్తాడు. దాన్ని ముందుకు వెళ్ళనీయకుండా, ఆ దారిలో వెళ్ళకుండా దేవుడు మనల్ని ఆపేస్తాడు. ప్రియులారా, ఒకవేళ మనం గాఢాంధకార లోయలో నడిచినా కూడా ఆయన హస్తం మనకు తోడుగా ఉంటుంది, మనకి విడుదలనిచ్చి మనల్ని నడిపిస్తాడు. అందులో నుంచి దేవుడు మనల్ని బయటికి తీసుకొని వస్తాడు. ప్రియులారా, సో ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు, యెషయా గ్రంథం 43:2 ఆయన అంటున్నాడు, నీవు లోతైన నీటి గుండా నడిచినప్పుడు, నువ్వు ప్రయాణం చేసినప్పుడు నీవు అందులో మునిగిపోవు. అంటే మనం ప్రయాణం చేస్తామన్నమాట. అంటే మన జీవితంలో మనం కొన్నిసార్లు లోతైన జలములంటే లోతైన కష్టాలు, భయంకరమైన కష్టాల గుండా మనం వెళ్ళాల్సి వస్తుంది. మరి అగ్ని వంటి శ్రమలు, మీరు అగ్నిగుండంలో పడిపోయిన మంటలలో మీరు పడిపోయినా సరే అగ్ని మిమ్మల్ని కాల్చజాలదు, జ్వాలలు మిమ్మల్ని కాల్చివేయలేవు, అగ్ని మరి మీకు ఏమాత్రం కూడా హాని చేయదు అని యేసయ్య చెప్తున్నాడంటే, మన జీవితంలో అప్పుడప్పుడు మనం మంటల్లో కూడా, అంటే మంటల్లాంటి శ్రమలు, కాలిపోయేటువంటి ఇప్పుడు ఏదైనా ఇప్పుడు మంటలో ఒక కాగితం పడింది అనుకోండి, అదేమవుతుంది, కాలకుండా ఉంటుందండి, కాలి బూడిదైపోతుంది కదా. మంటల్లో పడితే ఇంకంతే, అది మళ్ళీ మనకి దొరకదు. అలాంటిది ఇంకా మంటల్లో పడిపోయినప్పుడు మన అలాంటి భయంకరమైన కష్టాలు, ఇంకా మనం బ్రతకలేము, ఇంకంతే మన జీవితం అయిపోయింది, ఇక్కడే నా జీవితం అయిపోయింది, ఇంకా నేను నా జీవితాన్ని ముగించుకుంటున్నాను, ఇంకా నేను ఇక్కడ నుంచి లేవలేను, నేను పడిపోయాను అన్నటువంటి పరిస్థితి నుంచి కూడా దేవుడు మనల్ని లేవనెత్తేవాడండి. అందుకే నువ్వు నీటిలో నడిచినా నువ్వు మునిగిపోవు, అగ్నిలో నడిచినా నువ్వు కాలిపో అంటున్నాడు దేవుడు. 4వ వచనంలో చెప్తున్నాడు, ప్రియులారా, నీవు నా దృష్టికి ఎంతో అమూల్యమైన వాడవు, నాకు ఎంతో ప్రియమైన వాడవు, కాబట్టి నేను నిన్ను సన్మానిస్తాను, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. నా ప్రియమైన సోదరి సోదరా, కాబట్టి గతంలో నీ జీవితంలో మరి 2025 వరకు కూడా ఎన్నో కష్టాలు నువ్వు చూసి ఉండొచ్చు, ఎంతో నష్టపోయి ఉండొచ్చు, నీవు మరి అనుకున్నది ఏది కూడా జరగకుండా ఉండొచ్చు, నీ జీవితం అంతా కన్నీరే ఉండొచ్చు అమ్మా. నీవు అన్ని అవమానాలే భరించావేమో, ఎటు చూసినా నీకు అవమానము, నిందలు, అందరు చూడు ఎంత బాగున్నారు, మరి నేనెందుకు ఇలా ఉన్నాను, నా కుటుంబం ఎందుకు ఇలా ఉంది, నా భర్త ఎందుకు ఇలా ఉన్నాడు, నా భార్య ఎందుకు ఇలా ఉందని చాలాసార్లు నీ గతంలో మరి నీవు పొందుకోనటువంటి వాటి గురించి నువ్వు బాధపడుతూ ఉండొచ్చు. ప్రియమైన సోదరి సోదరా, దేవుడు చెప్తున్నాడు, నీ గతాన్ని నీవు తలంచుకోనక్కర్లేదు. మరి ఎన్ని రోజులు, ఎన్ని దినాలు, ఎన్ని సంవత్సరాలు నీ జీవితంలో కన్నీటి మయమైపోయాయో, చేదైన అనుభవం కలిగి ఉన్నావు. ప్రియులారా, దేవుడు అంటున్నాడు, ఇదిగో నేను ఒక నూతన కార్యం చేయబోతున్నాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మరి ఇజ్రాయేలు ప్రజలు వాళ్ళు ఎన్ని సంవత్సరాలండి ఆ బానిసత్వంలో ఉన్నారు. ఐగుప్తు దేశంలో 430 సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు. కానీ దేవుడు వాళ్ళకు ఒక నిరీక్షణ ఇచ్చాడు, ఒక ఆశను కలిగించాడు. మోషేని పంపించి దేవుడు వాళ్ళని అక్కడి నుంచి విడిపించాడు. నేను మీకు అరణ్యంలో మార్గం చేయబోతున్నాను, మీ జీవితంలో నేను ఒక నూతన కార్యం చేయబోతున్నాను. ఎప్పుడు చేస్తావు దేవా నూతన కార్యం? ఎప్పుడు? ప్రతి సంవత్సరము మా జీవితంలో అన్నీ అనుకోని సంఘటనలే జరుగుతున్నాయి, మంచి అనేది ఏది జరగట్లేదు, సంతోషకరమైన కార్యాలు ఏవి జరగట్లేదు అని అనుకోవచ్చు. కానీ దేవుని వాగ్దానం ప్రియులారా, ఈ సంవత్సరం నేను నూతన కార్యం చేయబోతున్నాను. ఇప్పటి వరకు నీ జీవితంలో జరిగినాయి అన్నీ మరి దేవుడికి తెలియకుండా జరిగాయి అనుకుంటున్నావా? మరి ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశానికి వస్తారని దేవుడే చెప్పాడు, మీరు బానిసలుగా ఉంటారు, కానీ నేను మిమ్మల్ని అక్కడి నుంచి బయటికి తీసుకొస్తానని అన్నీ ఆయనే చెప్పాడు. ఎవరికి చెప్పాడో తెలుసా అండి? అబ్రహాముతో దేవుడు చెప్తాడు. 18వ అధ్యాయంలో మనం చూస్తే దేవుడు అబ్రహాముతో నిబంధన చేసి అక్కడ చెప్తున్నాడు, నీవు క్షేమంగా నువ్వు మరణిస్తావు, కానీ నీ సంతానం 4వ తరం వాళ్ళు
మరి బానిసలుగా వాళ్ళు ఐగుప్తు దేశంలో వాళ్ళు పరవాసులుగా ఉంటారు 400 సంవత్సరాలు. ఆ తరువాత నేను వాళ్ళని బయటికి తీసుకొస్తానని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. అంటే రాబోయే కష్టాన్ని దేవుడు ముందే వాళ్ళకి తెలియచేశాడు. అంటే మన జీవితంలో ప్రియులారా కావచ్చు కొన్ని శ్రమలు, కొన్ని బాధలు, కొన్ని కష్టాలు, కొన్ని శోధనలు, ఇరుకులు దేవుడు అనుమతించాడు. ఎందుకంటే అది ఆయన మహిమ కోసమే. మరి ఒక గుడ్డివాడుగా పుట్టినందుకు మరి యోహాను సువార్త 9వ అధ్యాయంలో మరి శిష్యులు ప్రశ్నించారు, ప్రభువా మరి ఇతను ఎందుకు గుడ్డివాడిగా జన్మించాడు? ఆయన ఏమైనా తప్పు చేశాడా? ఆయన తల్లిదండ్రులు తప్పు చేశారా? ఎవరు తప్పు చేశారు అని అడిగినప్పుడు యేసయ్య ఒక మాట చెప్తున్నారండి, ఇతను తప్పు చేయలేదు, ఇతను పాపం చేయలేదు, ఈయన తల్లిదండ్రులు కూడా పాపం చేయలేదు, కానీ దేవుని క్రియలు, దేవుని కార్యములు ఇతని యందు ప్రత్యక్షం అవ్వడానికే ఇతను గుడ్డివాడిగా జన్మించాడు. అంటే మన జీవితంలో కొన్నిసార్లు నాకు ఈ సమస్య ఎందుకు వచ్చింది, ఈ వ్యాధి ఎందుకు వచ్చింది, ఈ ఆర్థిక సమస్యలు నాకు ఎందుకు వచ్చినాయి, నాకే ఎందుకు జాబ్ రావట్లేదు, నాకే ఇంకా ఎందుకు వివాహం కావట్లేదు, వివాహం అయింది, చక్కటి భర్తనిచ్చావు, అన్నీ ఇచ్చావు దేవా, కానీ పిల్లలు ఎందుకు లేరు, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, నాకెందుకు ఇలాంటి సమస్యలు, మరి కుటుంబంలో శాంతి లేదు, సమాధానం లేదు, నాకు బ్రతకాలని ఆశ లేదు, ఇలాంటి ఆలోచనలతో మరి చాలామంది బాధపడుతూ ఉంటారు ప్రియులారా. ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో నీవు గనక ఉన్నావా, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఇప్పటి వరకు నీ సిచ్యువేషన్ అలా ఉంది అంటే దేవుడు నీతో ఉన్నాడు. దేవుడు నీకు ఆయన ఒక పాఠాన్ని నేర్పిస్తూ ఉన్నాడు. ఆ శ్రమలు, కష్టాల నుంచి దేవుడు నిన్ను ఒకరోజు బయటికి తీసుకొస్తాడు. తప్పకుండా ధైర్యంగా ఉండాలి, విశ్వాసంతో ఉండాలి. దేవుడు ఒకరోజు నన్ను బయటికి తీసుకొస్తాడు. చూడండి, యోసేపు తల్లిదండ్రులకు దూరముగా, అన్నదమ్ములకు దూరంగా ఆయన ఐగుప్తు దేశంలో ఒక బానిసగా అమ్మబడ్డాడు. మరి ఎప్పుడు ఆయన బయటకు వస్తాడో తెలియదు, అసలు వస్తాడా లేదా కూడా తెలియదు. కానీ ఆయన దేవుడి మీద నమ్మకం ఉంచాడు ప్రియులారా. దేవుని యందు నిరీక్షణ ఉంచాడు. నా దేవుడు నమ్మదగినవాడు, నా దేవుడు నా చేయి విడువడు. హల్లెలూయా. నా తండ్రి లేడు, ఇక్కడ నా తల్లి లేదు, నా అన్నలు నన్ను మోసం చేశారు, ఆయన కూడా నా దేవుడు నన్ను చూస్తున్నాడు, నా దేవుడు నాతో ఉన్నాడని ఆయన జీవితంలో ఆయన చేసే ప్రతి పనిలో దేవుడు ఆయనకి తోడుగా ఉండి ఆయనకి మరి ఫలితాన్ని ఇస్తూ ఉన్నాడు ప్రియులారా. దేవుడు ఒక సమయం వచ్చింది, ఆయన ఆ యొక్క చెరసాలలో నుండి బయటికి తీసుకొచ్చాడు యోసేపుని. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఒక సమయం వచ్చింది, ఇజ్రాయేల్ ప్రజలందరినీ కూడా ఐగుప్తు దేశం నుంచి బయటికి తీసుకొచ్చాడు. ఇంకొక సమయం వచ్చింది, 70 సంవత్సరాలు పరవాసులుగా ఆ యొక్క నెబుకద్నెజరు రాజు దగ్గర బబులోను దేశంలో ఉన్నటువంటి ఇజ్రాయేల్ ప్రజలు, మరి అష్షూరు దేశంలో వెళ్ళినటువంటి ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా మరి వాళ్ళు మళ్ళీ వాళ్ళ దేశానికి, ఇజ్రాయెల్ దేశానికి రావడం జరిగింది ప్రియులారా. దేవుడు మన జీవితంలో కొన్ని శ్రమలు అనుమతిస్తున్నాడు, కానీ ఈ శ్రమల తరువాత మన జీవితంలో ఒక నూతన కార్యం దేవుడు చేయబోతున్నాడు. కాబట్టి మనం గతాన్ని తలంచుకుంటూ ఉండొద్దమ్మా. నీ జీవితంలో ఏం జరిగింది, ఇప్పటిదాకా ఏం జరగలేదు, ఏమి కష్టమైంది, ఏమి నష్టమైంది, ఎంత ఏడ్చావు, ఎవరెవరు నిన్ను ఎంత బాధ పెట్టారు, ఎన్ని అవమానాలు వచ్చాయి, వీటన్నిటిని నువ్వు తలంచుకొని నువ్వు అక్కడే కూర్చొని ఉండొద్దు. నువ్వు అక్కడి నుంచి బయటికి రావాలి. దేవుడు నీకు ఒక నూతన మార్గాన్ని ఆయన చూపిస్తున్నాడు. ఆయన అంటున్నాడు, ఎడారిలో నేను నీకు మార్గాన్ని వేస్తున్నాను. మరి ఎండిపోయినటువంటి నేల అంటే ఎడారిలో అసలు వర్షం పడడం అనేది చాలా కష్టం ప్రియులారా. అలాంటిది నదులు ప్రవహిస్తాయి అంటున్నాడు. ఎడారిలో నదులు ప్రవహిస్తాయి. ఎక్కడ బావులు తవ్వినా కూడా అసలు నీళ్ళు అనేది ఉండదు ఎడారిలో. కానీ దేవుడు చెప్తున్నాడు, అలాంటి ఎడారి లాంటి జీవితం అంటే ఆ ఎడారి అనేది మన జీవితానికి గుర్తుగా ఉంది ప్రియులారా. సో మన జీవితం ఈరోజు ఎడారిగా మారిపోయిందా? ఎడారిలో పచ్చదనం ఉండదు, ఒక నీరు ఉండదు, ఒక ఆహారం దొరకదు, అంటే సంతోషం లేనటువంటి జీవితము, సమాధానం లేనటువంటి జీవితం, ఎండిపోయినటువంటి జీవితం, ఎవ్వరికి పనికిరానటువంటి జీవితము,
అలసట తీరనటువంటి జీవితం. అలాంటి ఈ జీవితాన్ని దేవుడు అంటున్నాడు, నేను జీవజలముగా మారుస్తాను, ఆ ఎడారిలో నేను నదులు ప్రవహింపచేస్తాను. హల్లెలూయా. ఎప్పుడైతే యేసయ్య నీలోనికి వస్తాడో, యేసయ్య వాగ్దానం నీలోనికి వస్తుందో, నా ప్రియమైన సహోదరి సహోదరా, నీ జీవితంలో ఉన్నటువంటి ఎడారి జీవితం మాయమైపోతుంది. ఎండిపోయినటువంటి ఆ యొక్క ఆత్మీయ జీవితము మారిపోతుంది. మళ్ళీ నువ్వు చిగురిస్తావు, మళ్ళీ నువ్వు ఫలిస్తావు, మళ్ళీ నువ్వు ప్రవహిస్తావు. నీలో జీవజల నదులు ప్రవహిస్తాయి. దేవుని యొక్క అభిషేకం నీలో ప్రవహిస్తుంది. నా ప్రియమైన సహోదరి సహోదరా, ఈరోజు మరి దేవుడు నీతో చెప్తూ ఉన్నాడు, నువ్వు దేని గురించి కూడా బాధపడద్దు. తక్షణమే నువ్వు ఈరోజే ఇప్పుడే 2026 దేవుడు నువ్వు నమ్మినట్లయితే ఈ సంవత్సరమే నీ జీవితంలో ఒక అద్భుత కార్యము చేస్తాడు, ఒక నూతన కార్యమైన చేస్తాడు. నువ్వు సిద్ధంగా ఉన్నావా? నీవు నమ్మితే దేవుని యొక్క మహిమను నీవు చూస్తావు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, యాకోబు కూడా తన జీవితంలో మరి ఏమీ లేకుండా, అంటే తనకు ఒక చేదైన అనుభవం, తన తండ్రి దగ్గర అబద్ధం చెప్పాడు, తను అన్నయ్యలాగా నటించాడు, ఏశావులాగా నటించి ఆశీర్వాదాలన్నీ తీసుకొని మరి ఆయన బయలుదేరుతూ ఉన్నాడు. ఎప్పుడైతే ఆయన అలా కన్నీటితో తల్లిదండ్రులను విడిచి మరి అన్నయ్యను మోసం చేశాడు కదా, అలాంటి ఒక గిల్ట్, అంటే ఒక అపరాధ భావముతో ఆయన ప్రయాణమై వెళ్తున్నాడు. అంటే ఒక చేదైన అనుభవాలు, బాధ, వేదన, విషాదం, అయ్యో నేను ఇలా జరిగిపోయింది, ఇలా జరగకుండా ఉంటే బాగుండేది, అలాంటి సంఘటనలతో ఆయన ముందుకెళ్తున్నాడు ప్రియులారా. కానీ దేవుడు అతన్ని దర్శించాడు. మరి యాకోబుని దేవుడు దర్శించి 15వ అధ్యాయంలో ప్రియులారా మనం చూసినట్లయితే మరి దేవుడు యాకోబుతో మాట్లాడుతున్నాడు, అమ్మా నువ్వు ఏ మాత్రం కూడా భయపడవద్దు, నేను నీకు తోడుగా ఉన్నాను. నువ్వు వెళ్తున్నావు కదా ఈ దేశాన్ని, నీ తల్లిదండ్రులు విడిచి వెళ్తున్నావు కదా, నువ్వు వెళ్ళే ప్రతి చోట్లో నేను నీకు తోడుగా ఉంటాను, నీవు చేసే ప్రతి పనిలో నేను నీకు సహాయం చేస్తాను, నీకు కావలసిన అన్నిటిని నేను సమకూరుస్తానని దేవుడు 15వ వచనంలో ఆయన మాట్లాడుతున్నాడు. నిన్ను మళ్ళీ నేను తిరిగి తీసుకొస్తాను, ఈ స్థలానికి, ఈ దేశానికి నేను మళ్ళీ నడిపిస్తాను, నేను నీ జీవితంలో ఉన్నటువంటి యొక్క ఎండిన ఎడారి లాంటి జీవితాన్ని నేను పచ్చగా మారుస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. అవును ప్రియులారా, యాకోబు జీవితంలో అన్ని కష్టాలే. ఇక్కడ మోసం చేశాడు, అక్కడికి వెళ్ళి మోసపోతాడు. మరి తన జీవితంలో తన కొడుకుల ద్వారా ఎన్నో కష్టాలు, తన చిన్న కుమారుడు యోసేపు కోల్పోవడం ద్వారా ఎంతో హృదయ బాధ, వేదన అనుభవించాడు. కానీ వీటన్నిటిలో కూడా దేవుడు అతన్ని ఎలా మార్చాడండి? ఇశ్రాయేలుగా మార్చాడు. యాకోబు నుండి ఇశ్రాయేల్ అంటే దేవునితో పోరాడి గెలిచిన వాడు. ఒంటరిగా వెళ్ళాడు, ఒక కర్రతో వెళ్ళాడు, కానీ దేవుడు ఆయనకు తోడుగా ఉండడం వలన ఆయన మరి ఎంతోమంది సంతానాన్ని పొందుకున్నాడు. 2 గుంపులుగా ఆస్తిపాస్తులను దేవుడిచ్చాడు, పశు సంపదలను ఇచ్చాడు, చక్కటి సంతానాన్ని దయచేసి 12 గోత్రాలు మనం బైబిల్లో చూస్తాం కదండి. 12 గోత్రాలు ఇజ్రాయెల్ అంటే యాకోబుకే దేవుడు ఇచ్చినటువంటి కుమారులు అనమాట. తన 2 భార్యలు, తన 2 ఉపపత్నుల ద్వారా జన్మించినటువంటి బిడ్డలు. అంటే తన జీవితం మారిపోయింది. ఎడారి లాంటి జీవితం ఈరోజు పచ్చగా మారిపోయింది. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ జీవితం ఈరోజు ఎలాంటి పరిస్థితిలో ఉంది? ఎలాంటి ఒక సంతోషం లేకుండా, ఆనందం లేకుండా, మరి వ్యాధి బాధలతో నీవు ఉన్నావా? అనారోగ్యంతో ఉన్నావా? ఒకవేళ ఎందుకు నాకు ఇలాంటి అనారోగ్యం వచ్చింది అని నువ్వు బాధపడుతున్నావా? లేదా దేవుడు నాకు ఎందుకు ఇలాంటి పనిష్మెంట్ ఇచ్చాడు అంటే ఈ యొక్క వ్యాధి ఒక పనిష్మెంట్ అనుకుంటున్నావు, ఒక సమస్య ఒక పనిష్మెంట్ అనుకుంటున్నావు. మరి నీ జీవితంలో కొన్ని ఆర్థిక సమస్యలు దేవుడు నాకే ఎందుకు ఇచ్చాడు ఇలాగా అని అనుకుంటూ ఉన్నావు. కానీ దేవుడు నీ కోసమే అని ఇవ్వట్లేదమ్మా. నీ జీవితంలో కొన్ని శ్రమలు ఆయన అనుమతిస్తున్నాడు. ప్రతి ఒక్కరి జీవితంలో శ్రమలు వస్తాయండి. శ్రమలు రాకుండా ఎవ్వరూ లేరు. ఎంత గొప్ప వాళ్ళకైనా, సేవకులకైనా, వాక్యం బోధించే వాళ్ళకైనా, పునీతులకైనా కూడా మరి వాళ్ళందరూ ఎన్నో శ్రమలు ఎదుర్కొని వాళ్ళు దేవుని కోసం నిలబడ్డారు కాబట్టే ఈరోజు వాళ్ళు పునీతులు అయ్యారు.
వాళ్ళు దేవుని కొరకు మరణించడానికి కూడా వెనకంజ వేయలేదమ్మా. సో అలాంటిది మన జీవితంలో ఈ చిన్న చిన్న కష్టాలు, ఈ చిన్న చిన్న శ్రమలను చూసి మనము భయపడవద్దు. దేవుడు చెప్తున్నాడు, నీ గతాన్ని తలంచుకొని అక్కడే కూర్చోవద్దు. సో రైజ్ అప్, నువ్వు లేవాలి. నీ గతం అయిపోయినది అయిపోయింది, కానీ నీ ముందు దేవుడు ఒక నూతన మార్గాన్ని చూపిస్తూ ఉన్నాడు. అది ఈరోజే, ఇప్పుడే. అంటే నువ్వు ఎప్పుడైతే నువ్వు నమ్ముతావో అప్పుడే దేవుడు నీ జీవితంలో ఆ కార్యాన్ని జరిగిస్తాడు. హల్లెలూయా. ఇంతవరకు జరగని కార్యాలు ఇప్పుడు జరుగుతాయి, ఇప్పటివరకు ఆగిపోయిన కార్యాలు ఇప్పుడు జరుగుతాయి అని నువ్వు విశ్వసించు. తప్పకుండా నీ జీవితంలో నువ్వు గొప్ప కార్యాన్ని చూస్తావు, అద్భుత కార్యాన్ని చూస్తావు. అలాంటి గొప్ప కార్యాలు మనందరి జీవితంలో దేవుడు జరిగించునుగాక. ఆమేన్. రండి ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, పరిశుద్ధుడా, మా ప్రియ పరలోక తండ్రి, నీ పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అవును దేవా, మేము ఎల్లప్పుడూ కూడా జరిగిపోయిన విషయాల గురించే మేము ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాం నాయన. అయ్యా, ఈరోజు ఈ వాక్యం విన్నటువంటి ప్రతి బిడ్డ జీవితంలో జరిగిపోయిన నాయన చేదైన అనుభవాలు, అయా నష్టాలు, కష్టాలు, బాధలు, వేదనలు తండ్రి, అయా తీసుకున్న నిర్ణయాలను బట్టి బాధలు నాయన, అయా పశ్చాత్తాపం, చేసిన పాపాలను బట్టి పశ్చాత్తాపం ఎంతమంది పొందుతూ ఉన్నారు నాయన. వాళ్ళందరినీ మీరు దీవించండి నాయన. యేసయ్యా నాయన, జరిగిపోయిన వాటి గురించి ఆలోచించకుండా ఇదిగో నేను ఒక నూతన కార్యం చేస్తున్నాను, దానిని మీరు తలంచరా అని అంటున్నావు దేవా. అవును తండ్రి, నూతన కార్యం ప్రతి ఒక్కరి జీవితంలో జరుగునుగాక. నువ్వు చేయబోయే నూతన కార్యాన్ని చూసే కృపను ప్రతి ఒక్కరికి దయచేయండి నాయన. యేసయ్యా నీకు స్తోత్రం నాయన. ఎంతమంది బిడ్డలైతే కష్టాలు, నష్టాలు, బాధలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా విడిపించండి నాయన. ఎండిపోయిన ఎడారి లాంటి జీవితంగా మారిపోయారు నాయన. అయా సంతోషం లేక, ఫలం లేక, ఆరోగ్యం లేక, ఐశ్వర్యం లేక, ఆశీర్వాదం లేక ఉన్నారు తండ్రి. వాళ్ళందరి మీద నాయన నీ కృప దిగి వచ్చింది గాక. ఈ సంవత్సరంలో నాయన వీరి జీవితాలలో నాయన నూతన కార్యాలు జరిగించండి నాయన ప్రభా. ఎండిన ఎడారిని నాయన నీవు నీటి మడుగుగా మార్చండి నాయన. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మతో బిడ్డలను అభిషేకించండి నాయన. నీటిలో నడిచిన, అగ్నిలో నడిచిన మునిగిపోకుండా, కాలిపోకుండా బిడ్డలను కాపాడండి నాయన. స్తోత్రం నాయన. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారిని ముట్టండి, స్వస్థపరచండి. జాబ్ లేని బిడ్డలకు జాబ్ దయచండి. వివాహం కాని బిడ్డలకు వివాహాలు జరిగించండి నాయన. ఆర్థిక సమస్యలు, అప్పుల్లో ఉన్న బిడ్డలకు అప్పులు తీర్చండి నాయన. కుటుంబాల శాంతి, సమాధానం దయచేయమని, ఈ బిడ్డల జీవితాలను పచ్చగా మార్చమని తండ్రి. అయా యేసే అనేక మందికి దీవెనకరంగా మార్చమని నీకే మహిమ, ఘనత, ఆరాధన చెల్లిస్తూ నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు మీ అందరిని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. షలోమ్.